హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాజికల్ హను. ఈరోజైతే నేను చెత్త బండి వచ్చిందని చెత్త వేద్దామని చెత్త తీసుకెళ్తుంటే నాకు ఈ క్యాన్ అయితే కనబడింది. ఈ క్యాను చెత్తలో పారేయడం ఎందుకు, దీంతో ఏదైనా మనం చేయాలి అనే ఉద్దేశంతో నేను ఈ క్యాన్ అయితే తీసుకున్నాను. ఈ క్యాన్ తోటి ఏం చేస్తానో మీరే చూడండి. ముందుగా ఈ క్యాన్ అయితే 2 పీసులుగా అయితే చేస్తున్నాను. ఇది అయితే 5 లీటర్ల నూనె క్యాను అయిపోయిందని నేను బయట పెట్టాను. కానీ దీన్ని పడేయడానికి అయితే నాకు ధైర్యం రావట్లే. ఈ క్యాన్ను పాడేసేందుకు మనం ఏదో రకంగా ఉపయోగించుకోవచ్చు కదా ఇంట్లోనే అనేసి అయితే నేను ఇలా 2 పీసులుగానైతే చేస్తున్నాను. చూశారు కదా, నేనైతే దీన్ని 2 పీసులుగా అయితే చేసేసాను. ఒక పీస్ అక్కడ పెట్టాను. ఈ పీస్తో ఏం చేయాలో నేనైతే నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. అప్పుడైతే ఇది కోసి పెట్టాను కదా, దాన్ని అయితే మంచిగా నేను 2 ముక్కలుగా 2 పీసెస్ అయితే చేశాను. వీటిని మంచిగా అయితే వాష్ చేశాను, ఎందుకంటే ఆయిల్ది కదా. సో ఆయిల్ వల్ల చెట్లకి ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి నేను అయితే వీటిని మంచిగా వాష్ చేశాను సరిపెట్టి. ఇందులో అయితే మట్టి వేసాను. మట్టి అయితే గడ్డలు గడ్డలు ఉంది. గడ్డలు గడ్డలు పోవాలంటే మనమైతే వాటర్ చల్లుకుంటే సరిపోతుంది. చూసారు కదా, నేనైతే వాటర్ అయితే పోసేసాను. చూడండి, పదనైతే ఇలా ఇచ్చుకుంటుంది అన్నట్టు. సో ఈ మొత్తం ఇచ్చుకునే దాకానైతే మనం కొద్దిగా ఆగాలి. చూడండి ఎంత ఇచ్చుకుంటున్నాయి ఇక. ఇందులో ఒక పెట్టగా కరుగుతలేదు. స్మూత్ చేసి పెట్టాలి, అట్నే పెట్టేట. దీన్ని అయితే ఇలా పలగొట్టాను నేను. ఇదే పలగని ఏమన్నా ఉంటే ఇట్లా మాత్రం పలగొట్టుకోవచ్చు. ఇందులో ఓకే, లోపలికైతే చిన్న చిన్న గడ్డలు ఉన్నాయి. వీటితో అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే ఏముండదు. సో నేనైతే దీన్ని ఇందులో వేసేస్తున్నా. ఇందులో అయితే వేసేసాను నేను. ఇందులో ఇప్పుడు నేనైతే వాటర్ చల్లుతాను. చూసారు కదా, ఇలానైతే వచ్చింది. చిన్న చిన్న గడ్డలు అయితే ఉన్నాయి. వీటికైతే ఇలాంటి ఇబ్బంది ఏం కాదు. వాటర్ చల్లుతుంటే ఇలానే ఇచ్చుకపోతూ ఉంటాయి. సో నో ప్రాబ్లం. నేను పక్కకు ఉన్నది ఆన్ చేయమన్నా, అది ఆన్ చేసి చూడండి. ఇలా వాటర్ అయితే చల్లుకుంటే సరిపోతుంది. మట్టి అయితే మంచిగా మెత్తగా నానుతుంది.
ఇవైతే పుల్లాకువి. నేను సగం మందం కట్ చేసి పెట్టాను. ఇవి మాత్రం ఇలానే ఉంచాను. వీటిని నార్దం అనేసి నేనైతే ఇలానే ఉంచాను. ఇప్పుడైతే వీటిని అయితే నేను అందులో పెడతాను. చూద్దాం ఎలా ఉంటుందో. చూడండి, ఇందులోనైతే నేను పెడుతున్నాను. ఇలా ఒక్కొక్కటిగా తీసుకొని ఇందులో అయితే పెట్టాను. ఇలా ఏదైతే అతుక్కుంటాయి మెల్లగా తీసుకుంటూ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా చూడండి, ఒత్తేటప్పుడు ఎలా ఒత్తుతున్నామో ఇలా 2 ఏళ్ళతో పెట్టి ఇలా ఒత్తాలి. ఇలా ఒత్తితే ఈజీగా నాటుకుంటారు. చూడండి. వేర్లు అనేది మంచిగా కిందికి వెళ్తాయి. చూసారు కదా. వీటిని అయితే నేను కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను మంచిగా ఉండాలని. చూద్దాం ఎలా ఉంటుందో, ఇవి పండుతాయో లేదో. ఇక్కడ అయితే అసలు సన్లైటే పడదండి, ఓన్లీ ఎలుగు మాత్రమే ఉంటుంది. కానీ ఇవి పెరుగుతాయో పెరిగాయో అనేది అయితే నాకైతే డౌటే. నార్మల్గా చెట్లకైతే అన్నిటికీ సన్లైట్ అయితే అవసరం ఉంటుంది. సో ఇవి ఎలా ఉంటుందో, వీటి జర్నీ ఎలా ఉంటుందో మాత్రం నాకైతే తెలీదు. నేను అయితే ఇలా ఒక ప్రయత్నం అయితే చేస్తున్నాను. పెరుగుతాయో పెరిగాయో మాత్రం నాకు తెలీదు. చూద్దాం వీటి గ్రోత్ అనేది ఎలా ఉంటుందో నేను నెక్స్ట్ ఎపిసోడ్లో చూపిస్తాను. డోంట్ మిస్ ఇట్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.